హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. 22,000 గ్రూప్ డి పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మరి ఫ్రెండ్స్, పూర్తి వివరాల కోసం ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి. అది ఎంతగానో నాకు సపోర్టివ్‌గా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు భారతీయ రైల్వేలు మరోసారి భారీ అవకాశాన్ని అయితే అందిస్తుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అంటే ఆర్ఆర్‌బీ ద్వారా 2026 సంవత్సరానికి సంబంధించి గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులకు భర్తీ అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది జనవరి 9న. ఈ నియామకాల ద్వారా సుమారు 22,000 ఖాళీలను భర్తీ చేయనున్నారు రైల్వే రిక్రూట్మెంట్ వాళ్ళు. 10 తరగతి అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పొచ్చు. స్థిరమైన ఉద్యోగం, భద్రత, మంచి వేతనం మరియు ప్రభుత్వ ఉద్యోగ ప్రయోజనాలు రైల్వే ఉద్యోగులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్‌లో ఇన్ని జాబులున్నా ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపరు. స్టేట్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి జాబులపైన ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు ఉద్యోగులు. ఫ్రెండ్స్, ఒకసారైతే ఇది కూడా చూసి ట్రై చేసి అటెంప్ట్ చేసి ఉద్యోగం సాధించాలని నా యొక్క మనవి. రైల్వే గ్రూప్ డి నియామకాల నేపథ్యం ఎలా ఉందంటే, దేశవ్యాప్తంగా దేశ రవాణా వ్యవస్థ వెన్నెముక లాంటిది. ట్రాక్ నిర్వహణ, సిగ్నలింగ్, ఆపరేషన్స్, లోకో ఫ్లైట్ వంటి విభాగాల్లో సిబ్బంది అవసరం ఎప్పటికప్పుడు పెరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆర్ఆర్‌బీలు ఈసారి దేశవ్యాప్తంగా అన్ని జోన్లలో నియామక ప్రక్రియ అయితే చేపట్టనున్నారు. గతంలో 2019లో 1,00,000కు పైగా పోస్టులలో భర్తీ భారీగా జరిగింది. 2026లో మళ్ళీ వేల సంఖ్యలో ఉద్యోగాలు అందుబాటులోకి రావడం అభ్యర్థులకు శుభవార్తగా మనం భావించాలి. మరి రిక్రూట్మెంట్ ఉన్న పోస్టుల వివరాలు ఒకసారి చూసుకుంటే, అంటే రైల్వే రిక్రూట్మెంట్ 2026లో ఉన్న పోస్టుల వివరాలు ఎందులో ఉన్నాయి, ఏ ఏ జాబ్స్ ఉన్నాయి, ఏ లెవెల్ కేటగిరీలో ఉన్నాయి, ఎలాంటి జాబ్స్ ఉన్నాయని ఒకసారి మనం చూసుకుంటే, ఈ నియామకాలు CEN 9/2025 ప్రకటన కింద నిర్వహించబడుతుంది. మొత్తం పోస్టులు లెవెల్ 1 కేటగిరీకి చెందినవైతే ముఖ్యంగా పోస్టులు ఇవే: ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4, హెల్పర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ భాగాలు 2, 3 అసిస్టెంట్ పాయింట్స్ న్యూస్, అసిస్టెంట్ లోకో సైడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్, అసిస్టెంట్ TLAC అంటే 6 విభాగాల కింద అయితే మనకు ఖాళీలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ పోస్టులు రైల్వే భద్రత మరియు రోజువారీ కార్యకలాపాలకు అత్యంత కీలకమైనవి. ఎక్కువ సంఖ్యలో ట్రాక్ మేనేజ్మెంట్ పోస్టులు ఉండే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి అర్హతలు ఏమేమి ఉండాలి? అర్హతలు మరియు వయో పరిమితి ఎంతవరకు ఉండాలో చేసుకుంటే, ఈ పోస్టులకు అర్హతలు చాలా సరళంగా ఉన్నాయి. అందువల్ల ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధంగా ఈ 22,000 పోస్టులు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ప్రతి ఒక్క యువత కూడా దీని వైపు చూసి అప్లై చేసుకోవాలని మనవి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి అంటే 10వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి. కొన్ని సాంకేతిక విభాగాలకు ITI లేదా NAC సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అంటే ఈ 2 ఉన్నవారికి ఉత్తీర్ణత సాధిస్తే వాళ్ళను మొదటి కేటగిరీలో చూస్తారు అన్నట్టు. వయోపరిమితి ఎంతవరకు ఉండాలంటే, కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 36 సంవత్సరాలు. అంటే జనవరి 1, 26 నాటికి రిజర్వేషన్ కేటగిరీకి వయో సడలింపులు వస్తాయి. ఎలా అంటే ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అంటే వికలాంగులు సంథింగ్ ఉన్నవారికి 10 సంవత్సరాలు. ఇలా అన్నట్టు. అభ్యర్థి భారతీయ పౌరుడై ఉండాలి. మరి శారీరకంగా ఫిట్‌గా ఉండాలి. ఎందుకంటే ఈ జాబ్‌లో కూర్చున్న ఆర్ఆర్‌బీ అంటే చాలా ఫిట్‌గానే ఉండాలి. అప్లికేషన్ తేదీలు మరియు ఫీజు వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే, ఈ నియామకాలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు ఇవి. అప్లికేషన్ ప్రారంభం జనవరి 21, 2026 అంచనా విధంగా వేశారైతే. అఫీషియల్‌గా అయితే మనకింకా తెలీదు. ఎందుకంటే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది గానీ, ఆ రోజు వెబ్‌సైట్‌లో మనం ఏ రోజు ఓపెన్ అయితుందో అప్లై చేసుకోవడానికే చూస్తూ ఉండాలి. మరి చివరి తేదీ ఎప్పుడంటే ఫిబ్రవరి 20, 2026 వరకైతే లాస్ట్ డేట్ ఉంది. ఫీజు చెల్లింపు చివరి తేదీ ఎంత అంటే ఫిబ్రవరి 20, 2026 అయితే లాస్ట్ తేదీ వచ్చింది. మరి అప్లికేషన్ ఫీజు ఎంత ఉండొచ్చు? జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ మహిళలకు అభ్యర్థులకు 250. అంటే వాళ్ళకు వీళ్ళకు 250 డిఫరెన్స్ అయితే ఉంది. ఫీజు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే చెల్లించాలి. ఎవరైనా కానీ లేదు మేమే కడతాం అంటే కూడా వాళ్ళు కట్టొచ్చు. కాకపోతే ఇది ఆఫ్‌లైన్ అంటే మాత్రం నమ్మకండి. అది చాలా వరకు తప్పు. రైల్వే రిక్రూట్మెంట్ 2026 దరఖాస్తు చేసే విధానం ఏ విధంగా చేసుకోవాలంటే, ఈ నియామకాలను అప్లికేషన్ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది కాబట్టి, మీరు మొబైల్ లేదా ల్యాప్‌టాప్, ఇక మీ సేవా సెంటర్‌లో ఎక్కడైనా కూడా అప్లై చేసుకోవచ్చు. మొదటగా అధికారిక వెబ్‌సైట్ rrbapplyjobin.com లేదా మీ ప్రాంతీయ ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌కి ఓపెన్ చేయాలి. కొత్త రిజిస్ట్రేషన్ చేసి ఆధార్ వివరాలు నమోదు చేయాలి. అప్లికేషన్ ఫామ్‌లో వ్యక్తిగత వివరాలు, అర్హతలు నమోదు చేసుకోవాలి. ఫోటో, సంతకం మరియు అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లింపు ఫామ్‌లను సబ్మిట్ చేసుకోవాలి. భవిష్యత్తు అవసరాలకు అప్లికేషన్ కాపీని సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే అది తర్వాత డెఫినిట్‌గా ఉపయోగపడుతుంది కాబట్టి, మీరు చేసుకున్న ప్రతి కాపీని ఒక డాక్యుమెంట్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి. ఒక అభ్యర్థి ఒక అప్లికేషన్ మాత్రమే చేయాలి. ఎందుకంటే మల్టిపుల్ అప్లికేషన్స్ నాట్ అప్లికేబుల్ కాబట్టి. ఎంపిక ప్రక్రియ మరియు పరీక్ష విధానం ఏ విధంగా ఉందంటే, గ్రూప్ డి నియామకాల ఎంపిక ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది.
ఏ విధంగా ఆ 3 దశలు ఇది చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా. ఇక కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ అన్నట్టు. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, కంటెంట్ అఫైర్స్ మరియు ఉంటాయి. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ కూడా వాళ్ళైతే యాడ్ చేయడం జరిగింది. సెకండ్ పార్ట్ ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పీఈటీ. ఈ దశలో అభ్యర్థులకు శారీరక సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ఇది కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. అంటే సీబీటీ ఫస్ట్ టెస్ట్ పాస్ అయిన వారికి సెకండ్ టెస్ట్‌కు అర్హులు అన్నట్టు. అప్పుడు ఈ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. అక్కడ ఎలిజిబుల్ కాకపోతే ఇది నాట్ ఎలిజిబుల్ అన్నట్టు మీరు గుర్తుంచుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ లాస్ట్‌ది అన్నట్టు ఇది మూడోది. చివరి దశలో డాక్యుమెంట్లు పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అంటే ఫిట్‌గా ఉన్నాడా? ఏమన్నా ఫిజికల్ టెస్ట్ ఏమన్నా ఉన్నాయా? ప్రతి దాన్ని కూడా చూస్తారు. వేతనం మరియు ఉద్యోగ ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటే ఎంపికైన అభ్యర్థులకు 7వ పే కమిషన్ ప్రకారం అంటే లెవెల్ 1 వేతనం ప్రకారం ప్రాథమిక వేతనం అంటే బేసిక్ సాలరీ చూసుకుంటే 18,000 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇతర అలవెన్సెస్ నెలకు సుమారుగా 25,000 నుంచి 30,000కు వచ్చే ఆదాయం అయితే మనకు కనిపిస్తుంది. అంటే కట్టింగ్స్, అలవెన్సెస్ అన్ని కలుపుకొని మనకు 25 నుంచి 30,000 అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. అదనంగా పెన్షన్, మెడికల్ సౌకర్యాలు, ఉచిత లేదా రాయితీ ప్రకారం పాస్‌లు, ప్రమోషన్ అవకాశాలు వంటివి కూడా లభిస్తాయి. సో, తప్పకుండా ఇదొక సువర్ణ అవకాశం అని భావించి రైల్వే రిక్రూట్‌మెంట్ 2026 యువతకు కేంద్ర ప్రభుత్వం సాధించే గొప్ప అవకాశం. ముఖ్యంగా 10వ తరగతి సాధించిన ఉన్నవారికి కెరీర్ స్థిరంగా మార్చుకునే చక్కని ఒక మార్గం. సో, అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అర్హతలు సరిపోతే సమయానికి దరఖాస్తు చేసుకోండి. లేట్‌గా అప్లై చేసుకోకండి. థాంక్ యూ.